హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావంతి శెట్టి డిజైన్స్. ఈరోజు నేను చిన్నపిల్లలకి బాహుబలి హ్యాండ్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తానండి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మనకు ఇది యాక్చువల్గా మనకు ఉన్న మెజర్మెంట్ కరెక్ట్ 4.5 అండి. నేను స్టిచ్చెస్తో సహా 4.5 ఉంది వాళ్ళది. అలాంటప్పుడు నేను ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసేసుకున్నానండి. చూడండి, ఇలా మనం 4.5కి ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు 4.5 మార్కింగ్ ఇక్కడ వచ్చేసింది. ఇది 2 ఇంచెస్ ఎక్స్ట్రా అన్నట్టు. ఇప్పుడు మనము ఇక్కడ హ్యాండ్ డౌన్కు 2 ఇంచెస్ డౌన్ చేస్తే సరిపోతుందండి. 4.5 ఉంది కాబట్టి దాంట్లో హాఫ్ 2 సరిపోతుంది. దానికి ఇలా ఒకటి ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి. మార్జిన్ వేసుకున్న తర్వాత మనము ఇక్కడ నుండి స్టార్టింగ్ నుండి ఇక్కడ 2 ఇంచెస్కి పెట్టుకోవాలండి. ఇది మన వైపు క్లోజ్ ఉంటుందండి క్లాత్, ఇటువైపు ఆపోజిట్ సైడ్ ఓపెన్ ఉంటుంది. దీనికి హ్యాండ్కి కొంచెం క్లాత్ ఎక్కువనే పడుతుందండి. చూడండి, ఇప్పుడు దీనికి చంక రౌండ్ వచ్చేసి 5.5 ఉందండి. ఇలా 5.5 ఉంది. చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికి 5.5 ఇలా పెట్టేసుకున్నాను. ఇలా పెట్టిన తర్వాత మనము ఇక్కడ 2 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకున్నాం కదండి. ఈ మార్కింగ్ దగ్గర నుండి దీన్ని ఇలా కలుపుకోవాలండి. ఈ కర్వ్ స్కేల్ అయితే చాలా యూజ్ అవుతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి. ఇప్పుడు మనం 5.5 ఇది ఉంది, మనకు చంక రౌండ్ వచ్చింది కదండి. 2 ఇంచెస్ ఎక్కువ ఉంటుంది. మొత్తం టోటల్గా ఈ 5.5కి 5.5 క్లాత్ ఎక్స్ట్రా పెట్టేసుకుంటున్నానండి. ఎందుకంటే మనకు ఇక్కడ బాహుబలి ఈ పఫ్ అనేది చాలా బాగా లేస్తుందండి ఇలా హైట్కి. మళ్ళీ ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదండి. ఇక్కడ చూడండి, 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా. ఇక్కడ 2.5కి ఇలా మార్కింగ్ చేసేసుకోండి ఒకటి ఇలా. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ ఇలా కర్వ్ షేప్ వచ్చేటట్టు ఈ కర్వ్ స్కేల్తోని ఇలా మెల్లిగా ఇలా కలిపేసుకోవాలి దీంట్లోకి. ఇప్పుడు ఇక్కడ చంక రౌండ్ ఉంది కదండి, దీని దగ్గరలోకి ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం దీన్ని ఇక్కడ హ్యాండ్ ఏం కట్ చేయొద్దండి. ఎందుకంటే మనము పైన కింద ఇలా కుచ్చులు పెడతాం కాబట్టి హ్యాండ్ ఏం కట్ చేయొద్దు. దీని కటింగ్ చూపిస్తాను, చూడండి. అర్థమైంది కదండి. మన ఫుల్ మెజర్మెంట్ ఇది ఇక్కడ తీసేసుకొని 2 ఇంచెస్ ఇక్కడ ఎక్స్ట్రా తీసుకున్నాను. చంక రౌండ్ 5.5 ఉంది కాబట్టి ఇక్కడ 5.5 క్లాత్ ఎక్కువ తీసుకున్నానండి. ఎందుకంటే ఇక్కడ కుచ్చులు వస్తాయి, హ్యాండ్ పఫ్ బాగా లేస్తుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు దీన్ని కటింగ్ చేస్తాను. చూడండి, మనకు హ్యాండ్ షేప్ ఎలా వచ్చేసిందో చూడండి. ఇది మొత్తం పఫ్ వస్తుంది అన్నమాట, అందుకనే ఈ షేప్ ఇలా వచ్చేసింది. ఇది స్టిచ్చింగ్ ఎలా చేయాలో దీన్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసుకొని కట్ చేసుకోవాలండి. ఇలా చూడండి, నేను వీడియో లెంత్ అవుతుందనేసి ముందే కట్ చేసి పెట్టేసుకున్నాను. దీన్ని ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఈ హ్యాండ్ని మనము మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి ఇలా ఒక స్టిచ్ వేసేయాలండి. దీన్ని ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు కొంచెం నీట్గా జాయింట్ చేసుకుంటే మనకు ముడతలు లేకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం ఇలా కట్ చేసేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము దీనికి కుచ్చులు ఎలా పెట్టేసుకోవాలో చూపిస్తాను, చూడండి. చూడండి, మనము ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలి.
ఇట్లా 2 హ్యాండ్స్తోని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా నీట్గా సెట్ చేసుకుంటూ ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలండి. మనకు పఫ్ అయితే చాలా బాగా లేస్తుందండి ఈ బాహుబలి హ్యాండ్ ఇది. ఎందుకంటే మనం ఎక్స్ట్రా క్లాత్ని పెట్టేసుకున్నాం కదా 2 ఇంచెస్. మనం 2 ఇంచెస్ 3 ఇంచెస్ 4 ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చండి. అది మన ఇక వేసుకునే వాళ్ళ ఇష్టం అండి. వాళ్ళు కొద్దిమంది ఎక్కువ వేసుకుంటారు హైట్, కొద్దిమంది తక్కువ వేసుకుంటారు. అలా అనేసి నేనైతే 2 ఇంచెస్ పెట్టేసుకున్నా. ఎవరికైనా 2 ఇంచెస్ అయితే సరిపోతుందండి. కింద వైపున కూడా మనం ఇలా చిన్న చిన్నగా ఫోల్డింగ్స్ చిన్న చిన్నగా ఇలా ప్రిల్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు కిందకు మనము ఫ్రిల్స్ పెట్టేటప్పుడు ఈ క్లాత్ని ఇలా పైన కనేసుకొని ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటే నీట్గా వస్తుందండి. ఎందుకంటే మనం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకున్నాం కదా. కింద వైపున ఇలా ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని ఇలా తీసేయాలి. చూడండి ఇది ఎంత నీట్గా వచ్చేసింది హ్యాండ్. ఇక్కడ నేను ఇప్పుడు బార్డర్ని జాయింట్ చేస్తా చూడండి. మనము బార్డర్ని జాయింటింగ్ చేసుకునేటప్పుడు నేను ఇప్పుడు ఈ శారీలో వచ్చిన ఇప్పుడు ఇలా ఈ బార్డర్ రైట్ సైడ్ ఇలా పెట్టేసుకొని దీనిపైన మనం కుట్టిన ఈ బ్లౌజ్ది మనం కుట్టిన హ్యాండ్ ఉంది కదండి, దీన్ని ఇక్కడ మిడిల్లో మనం మార్కింగ్ వేసేసుకొని ఈ మిడిల్ మార్కింగ్కి ఇలా పెట్టేసుకొని దీన్ని రాంగ్ సైడ్ ఉంచేసుకొని ఒక స్టిచ్ పెట్టేసుకోవాలి. ఇలా స్టిచ్ పెట్టుకొని అప్పుడు దీన్ని ఉల్టా తిప్పేయాలండి. అలా తిప్పేయడం వల్ల మనకు హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మనకు హ్యాండ్ లుక్ ఇప్పుడు తెలిసిపోతుంది చూడండి. ఆల్రెడీ పప్పు పెట్టాం కదా మనము, ఇది కింద బార్డర్ జాయింట్ చేసేస్తే మనకు లుక్ అనేది తెలిసిపోతుంది. ఇలా చూడండి, ఇలా వచ్చిన ఈ బార్డర్ని ఇక్కడ మనం స్టిచ్ ఉంది కదండి, స్టిచ్కు కొంచెం బయట వైపునే వేయాలి. ఎందుకంటే థ్రెడ్ కనిపించకుండా ఉంటుందండి. ఈ స్టిచ్చెస్ అన్నీ లోపలికి వెళ్ళిపోయి నీట్గా ఉంటాయి అన్నమాట. మనకి స్టిచ్చెస్ కూడా బయటకి ఏం కనిపించదండి. ఈ మోడల్గా మనం స్టిచ్ చేసుకుంటే మనకు కుట్టడానికి ఈజీగా ఉంటుంది, మళ్ళీ చూడడానికి కూడా నీట్గా ఉంటుందండి. ఇది ఇలా క్లాత్ ఎక్స్ట్రా వచ్చేసినప్పుడు మనం దీన్ని ఇలా ఫోల్డింగ్ చేయాలి. బార్డర్స్ క్రాస్ వస్తాయి కదండి, చూడండి. ఫైనల్గా లుక్ అయితే ఇలా వచ్చేసింది. చూడండి ఎంత బాగా వచ్చేసింది బాహుబలి హ్యాండ్. ఈ బార్డర్ ఇంకా పెద్దగా కూడా పెట్టుకోవచ్చండి, మన ఇష్టం. వాళ్ళు ఇంతే కావాలి అని అన్నారు అన్నబట్టి నేను ఇలా పెట్టేసుకున్నాను. ఫైనల్గా దీని లుక్ వచ్చేసి ఇలా ఉందండి. ట్రై చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.